సుమనని తీసుకుంటే లాస్ట్ వీక్ సుమనకి ఒక్క భరణి గారి సపోర్ట్, మిగతా వాళ్ళంతా సపోర్ట్ లేదు. ఏదో ఒక్కసారి వచ్చి పవన్ సపోర్ట్ చేశారు కానీ భరణి గారే సపోర్ట్. ఎవరు సపోర్ట్ ఉన్నారు సుమన్కి? సుమన్కి ఎవరు సపోర్ట్ లేదు. ఆ భరణి గారు కూడా సపోర్ట్ ఇవ్వకపోతే సుమన్ పరిస్థితి ఏంటి? ఆ మాత్రం సపోర్ట్ అక్కడ వచ్చింది కానీ ఒక్క సపోర్టే. కానీ ఆ ఒక్క సపోర్ట్తో కూడా సుమన్ ఎలా ఉందంటే నిన్న నాగార్జున గారి చేత ఎలా మెప్పింపు చేసుకున్నాడంటే ఇది వాస్తవం. నేను ఎవరిని ఉద్దేశించినది కాదు. సుమన్ ఆట తన ఆట మీదే కాన్సన్ట్రేషన్ ఉన్నాడండి. ఎలా చూసుకుంటూ ఉన్నాడు, పక్క ఆట తనకు అనవసరం, తన ఆటకి ఎంతవరకు గెలుస్తారని. కానీ ఇటు పక్క ఉన్న తనూజ మాత్రం తన ఆటతో పాటు సుమన్ వాటర్ ఎంత ఉంది, సుమన్ ఎలా ఆడుతున్నాడు, ఇరుపక్కల వాళ్ళు ఎలా ఉన్నారు అంటే పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది సుమన్కి, చుట్టూ ఉన్న వాళ్ళందరూ కనిపిస్తున్నారు తనూజకి. ద్రోణాచార్యుడు గురిపెట్టి ఏం కనిపిస్తుందని అడిగితే అక్కడ అర్జునుడు ఒక్కడే నాకు పక్షి కన్ను కనిపిస్తుంది అన్నారు. మిగతా వాళ్ళందరూ దుర్యోధనుడు ఉన్నాడు, దుశ్శాసనుడు ఉన్నాడు, భీముడు ఉన్నాడు, మరి ధర్మరాజు ఉన్నారు, మీరున్నారు, ఈ చెట్లు పుట్లన్నీ కానీ. అలాగే తనూజాకి వచ్చినప్పటికీ అన్ని కనిపించే. సుమన్ ఆట ఎలా ఉందని చూశారు. ఏమైందండి? అంత ఒక లేడీ, అంత వరకు బలంగా ఉండగలిగిన కేపబిలిటీ ఉన్న లేడీ ఓడిపోవలసి వచ్చింది. బలంలో తక్కువ అనిపించుకునే వ్యక్తి తనలోని తన పర్సనాలిటీకి అంత ఓర్పు నేర్పు లేదు అని అనిపించుకునే సుమను ఒకటే దీక్ష పెట్టుకున్నాడు, పక్షి కన్ను మాత్రమే. అందుకే సుమన్ అన్న గెలిచాడు. ఇది అందుకే అన్నారు ఇది చదరంగం కాదు రణరంగం. అంటే నేను కురుక్షేత్రం ఎందుకు అంటున్నానంటే ఇందులో ఎన్నో విషయాలు, ఇలాంటి విషయాలు ఎన్నో నేను తెలియపరుస్తున్నాను. మీరు గత కొద్ది కాలాల పాటు నుండి ఇదే కదండి సోషియాలజీ, సైకాలజీ ఇందులో మనకు తెలియపరుస్తుంది. అందుకే అంటారు సుమన్ అన్నకి పక్షి కన్ను మాత్రమే కనిపించింది, తనూజకి చుట్టూ ఉన్న వారందరూ కనిపించారు.